నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పర్యటన. సర్దార్ నగర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి శ్రీకారం. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ధర్నా. సన్న రకం వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్. ప్రజలకు ఇచ్చిన హామీలను 90% జగన్ నెరవేర్చారు. 7వ ప్రజాయాత్రకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి. అనంతపురం జిల్లా పరిగిలో మహిళా కార్మికుల ఆందోళన. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. అనంతపురంలో 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి ఓ ట్రాక్టర్ బోల్తా, అలాగే పలువురికి గాయాలు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎన్నికైన పొన్న స్వప్న నరసింహారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాబాద్ మండలానికి మరిన్ని పెద్ద కంపెనీలు వచ్చాయని, దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, రైతు సమన్వయ సమితి చైర్మన్ మధుసూదన్ రెడ్డి, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే యాదన్న గారికి పోయి కూర్చొని శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ ఇవ్వండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇవ్వండి అడిగినాడు. అంటే ఎవరెవరు ఒక మంత్రి ఉన్నప్పుడు వాళ్ళకు ఉంటుంది అన్నట్టు. నేను మంత్రి ఉన్నప్పుడు మా ప్రాంతంలో ఫ్యాక్టరీలు రావాలని, దేవేంద్ర గౌడ్ కోరిక ఏంటంటే అక్కడ శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ తీసుకురావాలని చెప్పి ఆ రోజు కోరిక ఉంటే ఆయన అనుకున్నట్టుగా శంషాబాద్ ఇచ్చినారు. ఇక్కడ మరి షాబాద్ లో కూడా పెద్ద పెద్ద కంపెనీలు తేవాలని చెప్పేసి కూడా నేను మంత్రి ఉన్నప్పుడు అక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే మన దగ్గర చేవెలలో కానీ సీతారాంపురంలో కానీ చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, కానీ అవి ఇవ్వడానికి సాధ్యపడదు ఉన్నందున చెప్పాలి. ఎందుకంటే ఎండోమెంట్ ల్యాండ్ లో ఏదైతే మనం పర్మిషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు కోర్టు పోయి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఆలూరులోనేమో వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఉన్నది, మన సీతారాంపురంలోనేమో ఎండోమెంట్ ల్యాండ్ ఉన్నది. కానీ ఈ ల్యాండ్ క్లియర్ ఉన్నది కాబట్టి చందన్వెల్లి గ్రామంలో 2000 ఎకరాలు ఉండడం వల్ల మనకు మంచి అవకాశం వచ్చింది. మరి ఎవరైనా వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే ఆలోచిస్తారు, ఏదైనా ల్యాండ్ అలాట్ అయినాక వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కాబట్టి ల్యాండ్ అలాట్ చేయడంతో ఎంబడే ఫ్యాక్టరీలు స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఎండోమెంట్ ల్యాండ్ దగ్గర ఉంటే సీతారాంపురం అందరూ అడుగుతున్నారు, మాకు రైతులకు ఏదైతే పైసలు వేపారని చెప్తున్నారో అది న్యాయమైనటువంటి కోరిక, తప్పకుండా ఏపిచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా వాళ్ళకు కూడా ఇక్కడ ఉండొచ్చు అంత రైతులు, వాళ్ళకు కూడా మరి అది హామీ ఇస్తున్నాం. నేను ఎమ్మెల్యే గారు పోయి అదేవిధంగా ఆ ల్యాండ్ ఇట్లా ఫ్యాక్టరీకి ఇవ్వాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మరి ఉన్నది చెప్పాలి. కాబట్టి అటు వక్ఫ్ బోర్డు ల్యాండ్ కూడా ఆర్మూలో పెద్ద ఎత్తున్నది, అక్కడ కూడా రావాలంటే కష్టం అవుతుంది. మళ్ళీ కూడా కేటీఆర్ గారికి చెప్పినాం, మంత్రి గారు మేమంతా కూడా మన సందర్భంలో వచ్చినప్పుడు కూడా మరి కంకణం కట్టుకున్నాం. తప్పకుండా ఈ సర్దార్ నగర్ కు, హైదరాబాద్ కు అత్యంత సమీపమైనటువంటి ప్రాంతం కాబట్టి రాబోయే రోజుల్లో మన దిక్కే ఎక్కువ రావడానికి అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మరి ఇప్పటికే 4 కంపెనీలు కూడా షాబాద్ మండలానికి రావడం జరిగింది. అభివృద్ధి పదంలో చేవెళ్ల నియోజకవర్గంలో నంబర్ 1 షాబాద్ మండలమే ఉంది. ఇప్పటికే వెల్స్పూన్ టెక్స్టైల్ పార్క్ కానీ, కుందన్ కానీ, కటేరా కానీ, అమెజాన్ కానీ ఫ్యాక్టరీ రావడం జరిగింది. యువకులకు అందరికీ, నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా ఉపాధి దొరికేటటువంటి అవకాశాల కోసం మరి గతం లోపల మహేంద్రన మంత్రి ఉన్నప్పటి నుంచి 2500 రూపాయలతో సన్న రకం వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులతో పొన్నం మహా ధర్నా చేపట్టారు.
రంగు మారిన పత్తి పంట నిబంధనలను సడలించి ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో వరద బాధితులకు 10,000 నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి, అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. బిడ్డను కొనకపోతే ఊరుకోమని జగిత్యాల కొరట్ల మెట్పల్లి రైతాంగం మెడలు వంచిపించారు. ముఖ్యమంత్రి మొక్కజొన్న కొనుగోలు చేస్తానని ప్రకటన చేసిండో ఇవాళ మళ్ళీ దయచేసి ఈ వేదిక తెలంగాణ కాంగ్రెస్ కోరుతా ఉంది. రైతు తన ఇష్టం వచ్చిన పంట వేసుకోవచ్చు. చట్టంలో లేదా రైతుకు సంబంధించిన అంశంలో ఏ పంట ఉత్పత్తి చేసినా కనీస మద్దతు ధర కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వంది. ఒకవేళ ఆ బాధ్యతను విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నుండి పోరాటం చేస్తుంది. కాబట్టి ఈ పంట వేసుకో, ఆ పంట వేసుకో అని ముఖ్యమంత్రి చెప్తే దయచేసి వినే అవసరం లేదు. మీకు నచ్చిన పంట వేసుకోండి. రేపటి కొనకపోతే ముఖ్యమంత్రి మెడలు వంచడానికి రైతుల వెంట ఉంటామన్న మాట మనం చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గతంలో మన దగ్గర ఆదర్శ రైతులు ఉండేవాళ్ళు. తప్పకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక తప్పదు, అధికారంలోకి వస్తుంది. మళ్ళీ ఆదర్శ రైతు వ్యవస్థ తీసుకొస్తుంది. కాబట్టి గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు రైతులకు అండగా ఉండి ఆదర్శ రైతు మిత్రులుగా ప్రభుత్వంతో ఈ రైతుల సమస్యలు విన్నవించి పార్టీ పరంగా రైతులకు అండగా ఉండమని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన గ్రామాలు ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు రైతులు చెప్తే ఇవ్వడం చేయాలి. కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తారో చేతనైతే నీ టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఆరోపణ చేసిన నీది విచారణకు ఆదేశించి దోషులను శిక్షింపజేయి. ఆయన ఇంకోటి అంటుండే ఎలక్షన్ కమిషన్ ఓట్లు తీసేసింది. ఇక బండి సంజయ్ గారు అయితే ప్రత్యేకించి ఒక రెచ్చగొట్టడానికి హిందువులు ఓట్లు తీసేసింది, ముస్లింలు ఓట్లు తీసేసింది. 60 ఎన్నికల కమిషన్ తీస్తే కేంద్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్ర శాఖ అధ్యక్షుడివి నీ జాగా మీరుంటే అట్లా ఆరోపణ చేయం, యాక్షన్ చేసి చూపెడతాం. అక్కడ పని జరిగేటట్టుగా కార్యక్రమాన్ని చర్యలు తీసుకునే విధంగా ఉంటాయి. కానీ ఈ యాక్షన్ మాకు రాకపోయే నువ్వు ఇలా స్టేట్మెంట్ ఇచ్చావు కదా, ఆ ఎలక్షన్ కమిషన్ మీద ఏ ఎన్నికల ఓట్లు వేయనట్టు నువ్వు కిషన్ రెడ్డి విచారణకు ఆదేశించమని చెప్పి కోరుతా ఉన్నాం. అవేం చేయరు. ఇక్కడ నిన్న బీజేపీ ధర్నా చేసిందట. ఎవరికి వ్యతిరేకంగా ఏది? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంలో చట్టం తెచ్చిన మీరు మద్దతు ధరతో కొనుగోలు చేయకపోతే మొన్న మొక్కజొన్న కొనుగోలు చేయాలంటే నా పేరు నుంచి కొనుగోలు చేస్తామని చెప్పే పరిస్థితిలో మీరు లేరా? ఇలా ఏం దౌర్భాగ్యం ఇవ్వాలా? అటు కేంద్రము రాష్ట్రం ఇద్దరు అవలంబిస్తున్నారు విధానం వల్ల రైతులు అనేక మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పడానికి ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేసుకుంటా ఉంది. మీ పక్షాన మేము పోరాటం చేస్తాం, మీకు అండగా ఉంటామని చెప్పడానికి ఈ కార్యక్రమం చేస్తుందనే మాట మనం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను 90% నెరవేర్చారని ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా తనకల్లు మండలంలోని కొక్కంటి క్రాస్ రోడ్డు 7వ రోజు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. అనంతరం కొక్కంటి క్రాస్ నుండి తొట్టిపల్లి మీదుగా సీజీ ప్రాజెక్టు వరకు పాదయాత్ర సాగింది. నవరత్నాలతో అన్ని వర్గాలకు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్, రాష్ట్ర సిఈసి సభ్యులు పూల శ్రీనివాస్, అలాగే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆఖరిలో కొంతమందికి నిరుద్యోగ వృత్తి పేరుతో మళ్ళీ మోసం చేస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 1-2 కాదు సోదరులారా, దేశంలో ఎక్కడా లేని విధంగా 4 లక్షల మందికి ఈరోజు సచివాలయాల్లో ఉద్యోగస్తులుగా వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇచ్చి మన కుటుంబ సభ్యుల్ని మన ఊర్లలో ఈరోజు ప్రతి ఊర్లో కూడా కనీసం 5 నుంచి 10 మంది ఈరోజు సచివాలయ ఉద్యోగాలు అయితేనేమి వాలంటీర్లుగా అయితేనేమి ఈరోజు పనిచేస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా. మరి ఎన్నో చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం, ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం, పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, రైస్ కార్డు ఇచ్చే కార్యక్రమం, 1000 రూపాయలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ లబ్ధి, అమ్మఒడి కార్యక్రమం, ప్రతి పేదవాడికి కూడా చదువుకోవడానికి కావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, స్కాలర్షిప్లు అయితేనేమి ఇవన్నీ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా కేవలం సంవత్సరం కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చేయగలిగారు. మరి ఈరోజు కాజల నియోజకవర్గం కూడా ఆయన చేసినటువంటి పాదయాత్ర మన నియోజకవర్గంలో 5 రోజుల పాటు మనందరం కూడా ఆయన వెంట నడిచినాం.
బ్రహ్మరథం పట్టాం ఆయనకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కదిరిలో ఆయన పాదయాత్ర. మరి పాదయాత్ర పొడుగున కదిరి సమస్యలన్నీ కూడా ఆయనకు వివరంగా చెప్పాం. మరి చెప్పినటువంటి ప్రతి సమస్యను కూడా ఈ రోజు ఆయన దగ్గరుండి మరీ పరిష్కారం చూపిస్తా ఉన్నారు. అన్నా మాకు బైపాస్ రోడ్డు కావాలి అంటే సంవత్సరం తిరగకుండానే ఈ రోజు పనులు ప్రారంభమవుతా ఉన్నాయి. అదేవిధంగా అన్నింటిలో గురించి అడిగాం. అన్నా కుప్పానికి నీళ్లు తీసుకుపోతా ఉన్నాడు చంద్రబాబు, మా నియోజకవర్గాన్ని అందగట్టే ఓ సంవత్సరం ఒక చుట్టూ కూడా వాడుకోకుండా పోలీసుల్ని దగ్గర పెట్టి నీళ్లన్నీ కుప్పానికి తరలించిపోయినాడని చెప్తే, మరి ఈ సంవత్సరం మన అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఈ రోజు కాలువలో చుట్టుపక్కల ఉన్న ప్రతి చెరువులను కూడా ముందు సంవత్సరం నింపాం. కొత్తవారిపల్లి చెరువు దగ్గర నుంచి మొదలుపెట్టి వేలవారిపల్లి చెరువు, చీకటమానిపల్లి చెరువు, బుద్ధపల్లి చెరువులు, అన్ని చెరువులు కూడా ముందు సంవత్సరం నీళ్లు ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం మొదలు పెట్టాం. ఈ రోజే కాలంలోకి నీళ్లు వచ్చినాయి. వచ్చే 2-3 మాసాల్లో ప్రతి చెరువును కూడా మళ్లీ నింపే కార్యక్రమం చేస్తామని మీకు అందరికీ కూడా సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాం. అంతేకాదు మండల ప్రజల చిరకాల కోరిక ఈరోజు సీజీ ప్రాజెక్టుకు నీళ్లులోకి ఎండిపోయే ప్రాజెక్టుని మీ అందరూ సహాయ సూత్రంతో, మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు దానికి భూమి పూజ కూడా చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరంలోనే సీజీ ప్రాజెక్టు కూడా నీళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి అందరికీ సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాం. అంతేకాదు సూర్యగారి అభివృద్ధి అంటే ఏంటో కేవలం ఈ సంవత్సరంలోనే చూపించాం. మనం 13 సచివాలయాలు రైతు భరోసా కేంద్రం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్ప యాత్ర పాదయాత్ర పూర్తి చేసుకుని 3 ఏళ్లు కావస్తున్న సందర్భంగా ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు పేరుతో అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి చేపట్టిన 7 రోజుల పాదయాత్ర ముగిసింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా పుట్టపర్తి సత్యమ్మ కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం బీసీల అభివృద్ధికి బాటలు వేశారన్నారు. పుట్టపర్తి నియోజకవర్గ ప్రజల తరఫున ముందుగా శిరస్సు వంచి అండ ఉండాలి, మన సహాయ సహకారాలు ఉండాలి. రేపో మాపో నిన్నగత వారు ఎలక్షన్ జరుపుతా అంటున్నారు, దానికి మనం భయపడలేదు. రేపు రాబోయే ఎలక్షన్లు గుర్రానికి గడ్డేసి ఆవుకు పాలు ఆడుతున్నారు. నిన్నగారు ఒక బీసీ ఎంపీగా నేను మీతో షేర్ చేసుకోవాలి. మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను నాయకత్వ లోపం ఉంది, లీడర్లు తక్కువ ఉన్నారు. మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను లీడర్లను తయారు చేయాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఇక కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుంగభద్ర పుష్కర స్నానాలకు అవరోధం కలిగించొద్దని కోరారు. పుష్కరాలు జరుగుతున్నాయి, ఇది అందరి దేశమంతా తెలిసిపోయింది. అయితే ఒకటి, దేశంలో ఎక్కడ కూడా నదులు ఈ యొక్క పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, తుంగభద్ర పుష్కరాలు, ఇవన్నీ 12 ఏళ్లకోసారి ఈ పుష్కరాలు జరుగుతుంటాయి. ఈ పుష్కరాలు అనేది ఒక పవిత్ర దినాలు. ఈ పవిత్ర దినాలలో ప్రతి ఒక్కరు కూడా భక్తులు, దేశంలో ఉన్నటువంటి భక్తులందరూ వచ్చి స్నానాలు చేసి దేవుని ప్రార్థిస్తే మా కుటుంబాలు బాగుంటాయి, మా అన్నీ మంచి జరుగుతుంది, భగవంతుడు ఆశీర్వదిస్తాడు, సర్వ రోగాలు పోతాయి, అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారని ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రార్థిస్తారు. అయితే
ఆంధ్రప్రదేశ్లో కూడా మన కర్నూలు జిల్లాలో ఇప్పుడు తుంగభద్ర స్నానాలు వస్తున్నాయి కాబట్టి చూసొచ్చాము. అయితే స్నానఘట్టాలు కూడా జరిగేటప్పుడు ఇప్పుడు స్నానఘట్టాలు ప్రారంభమై సగం పైన 60% పనులు అయిన తర్వాత ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఇవాళ ప్రకటన చేయడం జరిగింది. స్నానం చేయకూడదు, కరోనా వ్యాధి ఉంది కాబట్టి కరోనా వ్యాధి అందరికీ వ్యాపిస్తుంది, ఈ కరోనా వ్యాధి వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు అని ప్రకటన ఇచ్చారు. అయితే మేము ఒకటే చెప్పేది, ముఖ్యమంత్రి గారు దయచేసి మీరందరూ నిజంగా ఆలోచించి చేయాలి. ఏదైనా సరే ఈ ఆలోచన ఎందుకు స్నానఘట్టాలు రోడ్డు వేయకముందు, ఈ టెండర్లు పిలవక ముందు, ఈ పనులు ప్రారంభించక ముందు మీరు ఎందుకు ఈ డెసిషన్ తీసుకోలేదు? ఇది చాలా ప్రజలను మోసం చేసే పరిస్థితి, భక్తులకి ఇవాళ చాలా బాధ పెట్టే పరిస్థితి. అది పని చేయడం మంచిది కాదు. మీకు తెలియదా? ఇది మీకు ఆలోచన రాలేదా? కరోనా వ్యాధి ఉంటే స్నానాలు ఎట్లా చేస్తారు అని చెప్పి ఆలోచన ఎందుకు రాలేదు ముందు? అందుకే ఆ రోజే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ జరుగుతున్నటువంటి తుంగభద్ర పుష్కరాలు క్యాన్సల్, రద్దు అని ఎందుకు చెప్పలేకపోయారు? అది చెప్పకుండా ఇవాళ పనులు ప్రారంభించి మీ నాయకులు, మీ యొక్క ప్రజాప్రతినిధులు వాళ్ళకు జేబుల నుంచి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి పర్సెంటేజ్లు తీసుకొని ఇవన్నీ చేసుకునేదానికి ప్రయత్నం జరిగింది. 200 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజాధనం దుర్వినియోగం చేసేదానికి ఎట్లా మీకు బుద్ధి పుట్టింది? ఎట్లా మనసు వచ్చింది? అది మంచి పద్ధతి కాదండి, పద్ధతి కాదు ఇది. దేవుడు భగవంతుడు క్షమించడు మీకు. ఇవాళ పవిత్రమైనటువంటి స్నానాలు చేసేది జరగాలి, పుష్కరాలు ఇంకా టాప్ జరగాలి. ఇవాళ తుంగభద్ర పుష్కరాలు ఈ రాష్ట్రంలో బాగా జరిగినాయని పేరు తెచ్చుకోండి, మంచి పేరు తెచ్చుకోండి, మీకే వస్తుంది అది. ఇవాళ పుష్కరాలు స్నానం చేయకూడదండి, ఏంటిది ఇది పద్ధతి? స్వాములను అడగండి, నీ పక్కన ఉన్నటువంటి మీ గురువు నీకు ఎన్నికలు వరం ఇచ్చినటువంటి వైజాగ్లో ఉన్నటువంటి మీ స్వామిని అడగయ్యా, చెప్తాడు. ఇది పద్ధతి కాదండి, నేర్చుకో. ప్రజల కోరిక, ఇవాళ ప్రజల కోరిక ఏముందో ప్రజల కోరిక ప్రకారం పోండి, అంతేగాని మొండిగా పోవద్దండి. రాష్ట్ర పవిత్ర దినాలను అన్యాయం చేయొద్దండి ప్రతి ఒక్క. సూర్యాపేట జనగాల మండల కేంద్రంలో గల పబ్లిక్ స్కూల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పందిరి నాగిరెడ్డి మాట్లాడుతూ పంచాయతీ నుండి పార్లమెంటు వరకు వికలాంగులకు 7% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ప్రతి నెల 1వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. గ్రామ పంచాయతీ మరియు మండల పరిషత్లో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని, ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ 3,000 నుండి 6,000 వరకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర మహిళా నాయకురాలు రవి స్నేహలత చౌదరి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి గ్రామ కమిటీలు నిర్వహించి మండల కమిటీని ఎన్నుకోవడం శుభ పరిణామమని తెలిపారు. మునగాల మండల పార్టీ సందర్భంగా మునగాలు ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంగా వారికి తప్పకుండా వాళ్ళు ఏ డిమాండ్స్ అవుతున్నాయో వాళ్ళ డిమాండ్స్ కళ్యాణ లక్ష్మిని పెట్టేసి 2 లక్షలు ఇస్తున్నటువంటి 1 లక్ష రూపాయలు ఇస్తున్న సందర్భంలో వాళ్ళు 4 లక్షలు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా దివ్యాంగుల మొత్తాన్ని కూడా గ్రామాల వైద్యుగా లిస్టు తీసుకొని ఆ దివ్యాంగులందరికీ కూడా ఇళ్ళు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. ఒక్కొక్క వ్యక్తికి వాళ్ళ ఇంట్లో కుటుంబ అవసరాలు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఎంఆర్ఓలు ఎండిఓలు చెప్పేసి వాళ్ళకి ఇంటి సౌకర్యాలు కానీ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోరికలకు అనుకూలంగా తప్పకుండా సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తెలియజేస్తూ, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మాట్లాడ్స్ అన్నింటినీ కూడా 90% సాల్వ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశాలకు అందరూ కూడా బాణసంచా విక్రయాల విషయంలో విక్రయదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించే వ్యాపారాలు నిర్వహించుకోవాలని ఆదోని డివిజన్ ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, ఆదోని మున్సిపల్ కమిషనర్ ఆర్జీవి కృష్ణ ఆదేశించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో బాణసంచా విక్రయదారులతో అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఒకరు నిబంధనలకు లోబడే వ్యాపారం నిర్వహించాలన్నారు. విక్రయ కేంద్రాల వద్ద అగ్ని ప్రమాదం నియంత్రణ వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే 15 సంవత్సరాలు దాటిన వారికి బాణసంచా విక్రయించరాదన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సామాజిక దూరం ఏర్పాటు చేసి ప్రజలకు బాణసంచా విక్రయించాలని తెలిపారు. అలాగే అధిక ధరలకు విక్రయాలు చేయరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ చంద్రశేఖర్, తహసీల్దార్ రామకృష్ణ, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నియమావళి ప్రకారం లైసెన్స్ పొంది ఉండవలేను. టపాసులు విక్రయించే లైసెన్సుదారుడు నివాస ప్రాంతాలు మరియు వాణిజ్య ప్రాంతాల నందు దుకాణాలు ఏర్పాటు చేయరాదు.
టపాసుల దుకాణం యాస్బెస్టాస్ లేదా జింక్ ఐరన్ షీట్లతో నిర్మాణం చేసుకోలేదు. తర్వాత టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకున్న స్థానం దగ్గరలో ఏదైనా నిర్మాణం ఉన్నాయో వారికి టపాసుల దుకాణం వారు దుకాణం ముందు విద్యుత్ సరఫరా వైరింగ్ విషయంలో జాయింట్లు లేకుండా సక్రమంగా ఎలాంటి షార్ట్ సర్క్యూట్ ఆస్కారంగా 10 below 65 above నాట్ అలౌడ్ అని చెప్పాం. ఇక్కడ అమ్మే వాళ్ళ షాప్ లో 18 below నాట్ అలౌడ్. లేఅవుట్ ఇప్పుడు వెళ్ళి చూపించడం జరుగుతుంది. లేఅవుట్ ప్రకారమే వేసుకోవాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే మధ్యలో షాప్ క్లోజ్ చేస్తాం. అక్కడ డోర్ పెట్టుకోవడానికి వీలు ఉంది కాబట్టి అక్కడ ముందే జాగ్రత్తగా చూసుకోండి. కంపల్సరీ ఇవన్నీ కూడా పాటించాలి. ఇవన్నీ కూడా మీరు మళ్ళీ లైసెన్స్ ఇచ్చేటప్పుడు దీంట్లో సంతకం తీసుకోండి. ఇవన్నీ కూడా పెట్టి పంపించండి. పద్మశాలి కులానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి గడ్డం వెంకటేశం పంతులు అని తెలంగాణ రాష్ట్ర పద్మబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రుద్ర పాండురంగ శాస్త్రి అన్నారు. గ్రేటర్ వరంగల్ కాశీబుగ్గలో పద్మశాలి పరపతి సంఘం మరియు పద్మశాలి పురోహిత సంఘం ఆధ్వర్యంలో కొలిపాక మదనయ్య అధ్యక్షతన జరిగిన కీర్తిశేషులు గడ్డం వెంకటేశం పంతులు సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రుద్ర పాండురంగ శాస్త్రి మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించి పద్మశాలి కులస్తులకు ఏకం చేసిన వ్యక్తి గడ్డం వెంకటేశం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దూరి శ్రీనివాస్, కడం ప్రవీణ్ శాస్త్రి, రంగు సాంబయ్య, మార్త గణేష్ మరియు వరంగల్ జిల్లా పద్మబ్రాహ్మణ పురోహితులు పాల్గొన్నారు. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి ఓం శాంతి శాంతి. ఓం శం నో మిత్రః శం వర్ణః శం నో భవత్వర్యమా శం నో ఇంద్రో బృహస్పతిః. ఆత్మ ఎక్కడున్నా కూడా ఎప్పుడు సంతోషపడుతుందంటే మనం కలిసికట్టుగా ఉండి ఒక కార్యక్రమం ఉంది. ప్రతి పద్మబ్రాహ్మణుడి యొక్క మనసులో ఆయన యొక్క చిహ్నం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. వారు మనల్ని వదిలిపెట్టి వెళ్ళలేదని నాకు అనిపిస్తుంది. పద్మబ్రాహ్మణుడు అనేటువంటి పేరు అనేది వచ్చిందంటే తాతగారి వల్లనే. ఆయనకి ఓపిక ఎక్కువ. ఎక్కడికి వెళ్ళినా కూడా అవసరం లేదు, నువ్వు కార్యక్రమాలు చేసుకో. కార్యక్రమాలు చేయడానికి చాలా భయపడేవారు ఒకప్పుడు. తాతగారికి మనశ్శాంతి జరగాలని. ఈరోజు వరంగల్ పట్టణంలో వరంగల్ జిల్లా పద్మబ్రాహ్మణ పురోహిత సంఘము అదేవిధంగా పరపరి సంఘం వారు సంయుక్తంగా నిర్వహించినటువంటి గడ్డం వెంకటేశం పంతులు గారి సంస్మరణ సభా కార్యక్రమానికి సంబంధించి బ్రహ్మశ్రీ డాక్టర్ గడ్డం వెంకటేశం పంతులు గారు అఖిల భారత పద్మబ్రాహ్మణ పురోహిత సంఘాన్ని పునర్జీవనం చేసి వారు గత 22 సంవత్సరాలుగా అహర్నిశలు కష్టించి భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలను, అన్ని జిల్లాలను, అన్ని ప్రాంతాలను, అన్ని దేవాలయాల దగ్గరికి వెళ్ళి పద్మశాలీయులు పురోహితులుగా ఎదగడానికి, పద్మబ్రాహ్మణ పురోహితులుగా పేరు తీసుకురావడానికి చేసినటువంటి కృషి అది ఒక మాటతో కానీ. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అమరచింత శివారులో హత్యకు గురైన ఖానాపూర్కు చెందిన దళిత యువతి శ్వేత హంతకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆత్మకూరులోని గాంధీ చౌక్లో బైఠాయించిన దళిత సంఘాల శ్వేత కుటుంబానికి న్యాయం జరిగే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. చెప్తే ఇంకా స్విచ్ ఆఫ్ చేసి ఇంకా ఇంకా అదే మాటని ఇంకా మళ్ళీ చేయపా ఫోన్ కూడా ఇంకా ఎత్తుతలేదు. ఇంకా ఫోన్ గుంజుకున్నారో వాళ్ళు ఎట్లున్నారో ఏమో ఇంకా అసలు ఇంక చేసలేదు. మళ్ళీ ఫోన్ ఆన్లోనే ఉంది. మళ్ళీ అది ఉంది కదా అనుకున్నాం మేము ఇంట్లో పోదామని. కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం.
సంఘాల ఐక్యత వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి అరెస్ట్ చేయాలి నిందితులను అరెస్ట్ చేయాలి కుటుంబాన్ని న్యాయం జరిగే వరకు పోరాడతాం పేద కుటుంబాన్ని న్యాయం జరిగే వరకు పోరాడతాం వర్ధిల్లాలి ప్రజా సంఘం శిక్షించాలని చెప్పి అదేవిధంగా షాద్నగర్ దగ్గర ఏదైతే దిశను అత్యాచారం చేసినప్పుడు ఈ యొక్క రాష్ట్రం మొత్తం కూడా ఉలికిపడి మరి ప్రతి మహిళలు ప్రతి సంఘాలు కూడా ఆ రోజు ఖండించినాయి. అదే ఖండనతోన మరి ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసింది కాబట్టి ఈ రోజు కూడా ఏదైతే దళిత మహిళలకు అత్యాచారం జరిగిందో మరి చంపేసినరో వారిని కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తాము. అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయంటే ప్రభుత్వం ఇంకా అలసత్వం ఒకటి ఉంది. ఇంతకుముందు దేశంలో ప్రతి 5 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతూ ఉంది. అయినా ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఈ మహిళలంటే అభద్రతాభావం నెలకొంది. మహాత్మా గాంధీ చెప్పిండు, అర్ధరాత్రి ఏ రోజైతే మహిళ నిస్వార్థంగా తిరగలిగిన రోజే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పింది. కానీ ఇప్పటికి కూడా ఆడవాళ్ళు పగలపూట కూడా నిలవలేని పరిస్థితి ఈ రోజు దేశంలో దాపురిస్తుందంటే ఈ దేశాన్ని నిజంగా స్వాతంత్రం వచ్చిందని మేము ప్రశ్నించదలుచుకున్నాం. కాబట్టి ఇక్కడ హత్యాకాంపమైనటువంటి శ్వేతకు న్యాయం జరిగే వరకు కూడా మా సిపిఐ పార్టీ అండగా ఉంటుందని ప్రజా సంఘాలతో కలిసి మేము పోరాటం చేసి ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఆడవస్తున్నాం అంటే కొత్త కూడా దాటినాము వచ్చిందా అన్నాక అన్నాక వచ్చినాక నేను కొత్త కూడా పట్టినాక ఫోన్ చేస్తాము అన్నది. అనంతపురం జిల్లా పరిగి మండల కేంద్రంలోని ఇండియన్ డిజైన్స్ నిషా డిజైన్స్ గార్మెంట్స్ మహిళా కార్మికులు ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేపట్టారు. హిందూపురం మడకశిర ప్రధాన రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. యాజమాన్యం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఘటనా స్థలానికి చేరుకుని పెనుకొండ డీఎస్పీ మహబూబ్ బాషా ఆందోళనకారులకు నచ్చచెప్పి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దీంతో శాంతించిన కార్మికులు వాహనాల రాకపోకలకు దారి వదిలారు. మరోవైపు ఇండియన్ గార్మెంట్స్ జనరల్ మేనేజర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్మిక చట్టం ప్రకారం వారికి ఇవ్వాల్సిన వేతనాలు ఇస్తున్నామని, అదనంగా వారు వేతనాలు అడుగుతున్నారని జనరల్ మేనేజర్ తెలిపారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి. బీజేపీ అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు అధికారం ఇస్తే ఈ రోజు ప్రత్యేక హోదా తీసుకుని రావడంలో మేనమేస లెక్క పెడతా ఉన్నాడు. కేంద్రంలో నుండి బీజేపీ మీద ఒత్తిడి తీసుకుని రావడంలో కర్నూలు జిల్లా మంత్రాలయంలో చేతబడి కలకలం రేపింది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హైస్కూల్ ఇండోర్ స్టేడియంలో విద్యార్థులు ఆడే క్రికెట్ పిచ్పై రథం బొమ్మ వేసి దానిపై నిమ్మకాయలు, కుంకుమ, పసుపు ఉంచి క్షుద్ర పూజలు చేశారు. తెల్లవారుజామున విద్యార్థులు క్రికెట్ ఆడడానికి వెళ్లగా పిచ్పై నిమ్మకాయలు, పసుపు, కుంకుమతో పాటు పూజలు చేసిన ఆనవాళ్లు ఉండడాన్ని గమనించారు. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఎవరైనా ఆకతాయిలు చేశారా లేక అనారోగ్యంతో ఉన్న వారి కోసం క్షుద్ర పూజలు నిర్వహించారా అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. హైస్కూల్ స్టేడియంలో ఈ క్షుద్ర పూజలు చేయడంతో పిల్లలకు స్కూల్కు పంపించేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడుతున్నారు.
బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పర్యటన. సర్దార్ నగర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి శ్రీకారం. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ధర్నా. సన్న రకం వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్. ప్రజలకు ఇచ్చిన హామీలను 90% జగన్ నెరవేర్చారు. 7వ ప్రజాయాత్రకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి. అనంతపురం జిల్లా పరిగిలో మహిళా కార్మికుల ఆందోళన. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. అనంతపురం 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి ఓ ట్రక్ బోల్తా, పలువురికి గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.